క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 16వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో దుష్ట కాపరులు శిక్షకు గురవుతారు అని చదువుకుంటున్నాం. ప్రభు మందను చెల్లాచెదురు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైరి, వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్లగొట్టిరి. కనుక మీ దుష్కార్యములకు నేను మిమ్ము శిక్షింతును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో యూదా రాజ్యాన్ని సెదెకియా అనే రాజు పరిపాలించాడు. ఆ పరిపాలనా కాలములో యూదా రాజ్యము బాబిలోను చక్రవర్తికి లొంగి ఉండేది. ఆ రోజుల్లో యిర్మీయా ప్రవక్త సెదెకియా రాజుకు తెలియజేశాడు, బాబిలోను రాజుకు లొంగి జీవించటము ఇది దైవ చిత్తము. తిరుగుబాటు చేస్తే యూదా రాజ్యము నాశనమవుతుంది, యెరూషలేం పట్టణము నాశనమవుతుంది అని తెలియజేశాడు. కానీ ఆ రాజు ప్రవక్త యొక్క సలహాను పాటించకుండా ఐగుప్తు దేశం యొక్క సహాయముతో బాబిలోను రాజ్యం మీద దాడి చేశాడు. ఈ దాడిలో యూదా రాజ్యము తీవ్రంగా ఓడిపోయింది. యెరూషలేం పట్టణము నాశనమైపోయింది. యూదా రాజ్యంలో ఉన్న ప్రజలు బాబిలోను దేశానికి బందీలుగా కొనిపోబడ్డారు. ప్రియా మిత్రులారా, అందుకనే దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, వీరందరూ కూడా దుష్ట కాపరులు. తమ స్వార్థం వారు చూసుకున్నారు. తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం పరిపాలించారు గాని ప్రజా శ్రేయస్సు కోరి వారి పరిపాలించలేదు. కాబట్టి అటువంటి దుష్ట కాపరులను నేను శిక్షించబోతున్నాను అని తెలియజేసి ఉన్నాడు. అంతేకాకుండా తన ప్రజలను తానే స్వయంగా ప్రోగు చేస్తానని, తన ప్రజలను పరిపాలించడానికి ఒక మహానాయకుని పంపిస్తానని తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును, ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు గురించి తెలియచేయబడింది. యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా యిర్మీయా ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరింది. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు మంచి కాపరి అని ధ్యానం చేసుకుంటున్నాం. అందుకనే ఈ విధంగా చదువుకుంటున్నాం. కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కుని పోయెనని. ప్రభు కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు శిష్యులు వివిధ ప్రాంతాల్లో సువార్త పరిచయం చేసి ప్రభు చెంతకు వచ్చారు. వారు చేసిన ప్రేషిత కార్యముల గురించి ప్రభుకి వివరిస్తున్నారు. అటువంటి తరుణంలో అనేక మంది ప్రజలు గురు శిష్యుల చుట్టూ గుమిగూడి ఉన్నారు. ప్రభు వారిని చూసి జాలిపడి వారికి అనేక విషయాలు తెలియచేశాడు. ప్రభువు శిష్యులు అలసిపోయారు, వారికి విశ్రాంతి అవసరమని సరస్సు ఆవుల వైపునున్న నిర్జన ప్రదేశానికి వెళ్లారు. ప్రభు పడవ దిగ్గానే ఆ నిర్జన ప్రదేశంలో అనేక మంది ప్రజలు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి తరుణంలో ప్రభు వారిని తిరస్కరించలేదు, నిరాకరించలేదు. అప్పటికే ప్రభు అలసిపోయాడు కాబట్టి తర్వాత వారికి బోధిస్తాను అని ప్రభు చెప్పి ఉండవచ్చు. కానీ ప్రభు మంచి కాపరి కాబట్టి, మందక్షేమమే తన యొక్క ధ్యేయం కాబట్టి ప్రభు అలసిపోయిన వారికి అనేక విషయాలు తెలియచేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మంచి కాపరి, ఉత్తమమైన కాపరి. అందుకనే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును దారిపోయినని తెలియజేస్తున్నాడు. ప్రభు తన మంద కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. మనందరి యొక్క రక్షణార్థం ప్రభు శిలువలో రక్తాన్ని చిందించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
మన కాపరి అని యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎటువంటి త్యాగం చేయటానికైనా ఆయన సిద్ధమే. ఆయన యొక్క ధ్యేయము తన ప్రజలు నిశ్చింతగా ఉండటం, తన ప్రజలు రక్షణ పొందుకోవటమే. నేడు మనం ధ్యానం చేసుకునే భక్తి కీర్తనలో కూడా మంచి కాపరి గురించి మనము చదువుకుంటున్నాం. ప్రభువే నా కాపరి, నాకెట్టి కొదివే లేదు. ఆయన నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయను, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును అని తెలియజేస్తున్నాడు. ప్రభు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి కొదువ ఉండదు, మనకు లేమి కలగదు, మనకు సమృద్ధి కలుగుతుంది. ప్రభు మన కాపరిగా ఉన్నప్పుడు చీకు చింతలు దరిచేరవు. ప్రభు మన కాపరిగా ఉన్నప్పుడు అశాంతి దరిచేరదు. శాంతి, సమాధానం, సంతోషముతో మనం జీవించగలము. ప్రియ సహోదరి సహోదరా, కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, నేను గాఢాంధకారపు లోయకుండా నేను సంచరించినను నాకు ఎటువంటి అపాయము దరిచేరదు, ఎందుకంటే ప్రభు నాకు తోడై ఉన్నాడు. ఈ కీర్తనాకారుడు ఏ విధంగా అయితే గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం కూడా ప్రభు మీద ఇటువంటి గొప్ప నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో నిశ్చింతగా జీవించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా నీవు మంచి కాపరి అని మేము తెలుసుకున్నాం. ప్రభువా నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా ఈ భూలోకానికి వచ్చి తన మంద కొరకు ప్రాణాన్ని ధారపోసి ఉన్నాడు. మా కాపరి యొక్క స్వరాన్ని ఆలకించి మా కాపరి చిత్త ప్రకారంగా జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.